28 లక్షల జనాభా కలిగినటువంటి యాదవులకి మరి మీరు మంత్రివర్గంలో స్థానం కల్పించడం లేదంటే ఇది ఏ స్థాయిలో మీది సామాజిక న్యాయమో మరి అర్థం చేసుకోవడం అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా యాదవుల వ్యతిరేకంగా ఉన్నాడు. గతంలోనే వారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని, మాజీ మంత్రివర్యుల్ని, మీరు పెండ బిసుకుతారా, దున్నపోతులు కాసేటోళ్ళు మీరు అని మాట్లాడిన సందర్భం. మీ పని వృత్తి పెండ విసికే వృత్తి, మీ పాలు పితికే వృత్తి మీద అని చెప్పేసి ఆ రోజు అవహేళన చేస్తే రాష్ట్రం అంతటా కూడా ఆ రోజు ఉద్యమాలు చేసినాం. మరి యాదవుల మీద ఎందుకో రేవంత్ రెడ్డి గారికి ఎందుకు అంత కోపం ఉందో, అంత కచ్చ ఉందో మాకు తెలియదు. యాదవులు అంటేనే ఆయనకు గిట్టని పరిస్థితి. యాదవ నాయకత్వాన్ని ఏ రోజు కూడా ఎంకరేజ్ చేయలే. ఆయన పక్కన పెట్టుకొని అనేక మంది యాదవుల నాయకత్వాన్ని అందరినీ కూడా దెబ్బతీసి మహా యోధుల్ని కూడా మట్టి గరిపించి పక్కకు ఉంచుకొని వెన్నుపోటు ఒడిచినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి గారి. ఆయన ఒక కక్షపూరితంగా ఇలా యాదవులకు వ్యతిరేకమైనటువంటి వైఖరిని కలిగి ఉన్నాడు. యాదవులు అంటేనే ఎందుకు ఆయనకు నచ్చదు. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ యాదవ్ వ్యతిరేక వైఖరి కలిగి ఉండి యాదవులకి అధికారంలో భాగస్వామ్యం లేని పరిస్థితి కనిపిస్తున్నది. ఒకవైపేమో సామాజిక న్యాయం అంటున్నారు, మరొక వైపేమో ఇలా అవకాశం లేకుండా చేస్తున్న సందర్భం. అంతేకాకుండా ఇలా యాదవులకు మంత్రివర్గంలో స్థానంతో పాటు యాదవుల జనదామాస ప్రకారము అన్ని నామినేటెడ్ పోస్టుల్లో అవకాశాలు కల్పించాలని, రెండవ దశ గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వము చాలా గొప్పగా 12,000 కోట్ల రూపాయలు కేటాయించి అద్భుతంగా దేశంలో ఎక్కడ జరగలేని పద్ధతిలో వారు గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపడితే కోడిగుడి మీద ఈకలు పీకినట్లుగా రకరకాల అవాకులు చవాకులు పేలి ఆ రోజు దాన్ని గొప్ప కార్యక్రమాన్ని అవహేళన చేసినటువంటి సందర్భం రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఏమని చెప్పిండ్రు వాళ్ళు? గొర్రెలు ఇవ్వడం వల్ల నష్టం జరిగింది, మేము గొర్రెలు ఇవ్వము, డైరెక్ట్గా 2 లక్షల రూపాయలని డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ద్వారా మేము అకౌంట్లో వేస్తామని చెప్పేసి వారు మాట్లాడిండ్రు. అకౌంట్లోకి 2 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పేసి మాట్లాడిండ్రు. కిన్ని మని మోగుతాయి కుర్మ యాదవుల ఫోన్లు అని చెప్పేసి మాట్లాడిండ్రు. ఎప్పుడు మోగుతాయి, ఎప్పుడు 2 లక్షల రూపాయలు మాకు ఇస్తారని చెప్పేసి ఇలా మేము అడుగుతా ఉన్నాం. మీరు చెప్పిందే, మీరు ఇచ్చిన హామీని మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మా డిమాండ్ ప్రధానంగా రేపు జరగబోయే యాదవుల ఆత్మగౌరవ సభకు సంబంధించి 10,000 కోట్ల రూపాయలని మరి అదనంగా మీరు బడ్జెట్లో కేటాయించాలి, యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మేము యాదవులుగా ఉన్నాము, బీసీలుగా కూడా ఉన్నాము. యాదవులుగా బీసీలుగా కూడా ఉన్నాము. మీరు కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా స్థానిక సంస్థలు 40% రిజర్వేషన్ ఇస్తామని చెప్పిండ్రు, విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ ఇస్తామని చెప్పిండ్రు. కానీ ఇవాళ మీరు తూతూ మంత్రంగా అసెంబ్లీలో బిల్లు పెట్టి ఢిల్లీ మీదకి నెపం నెట్టి తాంబూలం ఇచ్చాము తన్నుకు సవండి అన్న పద్ధతిలో, ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్నట్టు పద్ధతిలో ఇలా బీసీలని మోసం చేసే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో కామారెడ్డి డిక్లరేషన్లో మీరు చెప్పినారు, అధికారం వచ్చిన 6 నెలల్లో కులగణన చేసి 42% రిజర్వేషన్ను మేము ఇస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పి ఉన్నారు. 2 సంవత్సరాలు అయిపోయింది. హైకోర్టుకు మీరు అర్జీలు పెడతా ఉన్నారు, మాకు సమయం వేయండి అని. మీ సమయం అయిపోయింది సోదరా, మీ సమయం అయిపోయింది. ఇవాళ మీకున్న సమయాన్ని కులగణన చేసి మేమంతా కొట్లాడితే కులగణన చేసి బీసీల యొక్క జనాభాని 52 నుంచి మీరు 46% తగ్గించారు. కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే ద్వారా బీసీలు ముస్లింలకు సంబంధం లేకుండా 52%గా తేల్చిండ్రు. మీరేమో కులగణన చేసి ఇలా 5% తగ్గించిండ్రు. మరి రేవంత్ రెడ్డి కుటుంబంలో రేవంత్ రెడ్డి చుట్టాల పక్కల ఇళ్ళేమో పిల్లలు పెరిగిండ్రు, మా ఇళ్ళల్లో మాత్రం పిల్లలు పుట్టలేదంట. ఇది రేవంత్ రెడ్డి గారి వైఖరి. బీసీల జనాభా తగ్గిపోతుంది, మరి రేవంత్ రెడ్డి గారి చుట్టాల పక్కల యొక్క జనాభా పెరుగుతుంది. ఇది చోద్యం అని చెప్పేసి, ఇది ఎక్కడి విడ్డూరం అని చెప్పేసి ఇవాళ మనం అడగాల్సిన అవసరం ఉన్నది. అంటే ఒకవైపు బీసీలందరూ మీరు ఇచ్చిన హామీని నెరవేర్చాలని చెప్పేసి మేమంతా కొట్లాడితే చివరికి వారు న్యాయం చేస్తున్నారని చెప్తూ మరొక వైపు మాకు అన్యాయం చేసే కార్యక్రమం చేస్తున్నాం.
కులగణన వేసి 5% తగ్గించారు. బిల్లుని ఇక్కడ రాజ్భవన్కు పంపకుండా రాజ్భవన్కు పంపినట్లు పంపి దాదాపుగా ఢిల్లీకి సుదూరంగా ఉన్నటువంటి ఢిల్లీకి పంపి మరి దాన్ని కోల్డ్ స్టోరేజ్ పెట్టి ఇలా బీసీలు మోసం చేసే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అందుకోసం మేము చాలా స్పష్టంగా మాకు మంత్రివర్గంలో భాగస్వామ్యం కావాలి, మాకు జనదామస ప్రకారం మాకు నామినేటెడ్ పదవులు కావాలి, గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టాలి, మాకు 10,000 కోట్ల రూపాయలని మాకు బడ్జెట్ కేటాయించాలి, బీసీ రిజర్వేషన్ని 42% విద్యా ఉద్యోగ రంగాల్లో స్థానిక సంస్థల్లో ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ తోటి మేమంతా అన్ని సంఘాలు మొత్తం కూడా ఒక తాటి మీదకి వచ్చి యాదవులమంతా ఇది మా ఆత్మగౌరవ సమస్య, మీకెంత కండకావరం, మీకెంత అహంకారం, ఎవడిచ్చిండు నీకు అహంకారం, ఎవడిచ్చిండు నీకు అధికారం, ఇలా మేము ఓటు వేయకుండా ఇలా ప్రభుత్వం ఏర్పడ్డదా, ఇలా ఇంత దుర్నీతితోటి ఇంత దుర్బుద్ధితోటి ఇలా మీకు మీరే కొట్లాడుకున్నట్లు మీకు మీరే మీ చుట్టాలు పక్కాలు మీ రాజగోపాల్ రెడ్డి మీ సుదర్శన్ రెడ్డి లేకపోతే మీ రామ్మోహన్ రెడ్డి లేకపోతే మల్రెడ్డి రంగారెడ్డి ఇంకా వచ్చే మూడుట్లో కూడా ఇలా ముగ్గురు మాత్రమే బీసీలు ఉన్నారు. వచ్చే దాంట్లో కూడా ఇంకా మాకు అన్యాయం జరిగింది అన్నట్లు, భూమి బద్దలైనట్లు, మొత్తం బ్రహ్మాండం బద్దలైనట్లు, ఇక వాళ్ళకి ఇవ్వకపోతే ఇక మొత్తం నాశనమైనట్లు, వాళ్ళంతా పెద్ద యోధులు అన్నట్టు, వాళ్ళ పోరాట యోధులు అన్నట్లు, మరి యాదవులు కానీ మునూరు కాపులు కానీ ఎంబీసీలు కానీ మేమంతా పరికిరాణాలు అన్నట్లు ఇవాళ వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. అంటే నువ్వు కొట్టినట్లు చెయ్యు, నువ్వు కొట్టినట్టు నువ్వు ఏడిచినట్లు చెయ్యు, నేను కొట్టినట్లు చేస్తా, నువ్వు అలిగినట్లు చెయ్యు, నేను ఓదార్స్తా అన్న పద్ధతిలో ఇలా రేవంత్ రెడ్డి వైఖరి, ఇలా సుదర్శన్ రెడ్డి వైఖరి ఇలా కొనసాగుతూ ఉన్నది. అందుకోసం మేము డిమాండ్ చేస్తున్నాము, మాకు మంత్రివర్గంలో భాగస్వామ్యం కావాలి మా యాదవులకి, దాంతోపాటు మా బీసీ సోదరులకు కూడా న్యాయం జరగాల్సిన అవసరం ఉన్నది. ఇలా మున్నూరు కాపులు ఇలా వాళ్ళకి భాగస్వామ్యం లేదు మంత్రివర్గంలో. గతంలో ఒకనాడు కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారు మున్నూరు కాపులు, ఒకనాడు డి శ్రీనివాస్ లాంటి వాళ్ళు, కేకే లాంటి వాళ్ళు, అనేక మంది మరి కాంగ్రెస్ పార్టీ, విహెచ్ లాంటి వాళ్ళు అనేక మంది కాంగ్రెస్ పార్టీకి అధికారం తీసుకొచ్చినట్టు నాయకత్వం ఆ రోజు ఉన్నది. మరి ఇలా వాళ్ళని విస్మరిస్తున్నారు. అట్లాగే ఎంబీసీలు అంటే ఇప్పుడు గౌడ్స్ ఉన్నారు, పున్నం ప్రభాకర్ గౌడ్, అట్లాగే కొండా సూర్యకమ్మ ఉన్నది, పద్మశాలి, మన వాకాటి శ్రీహరి ముదిరాజు వారికి ఇచ్చారు. అంటే ప్రధానంగా 5 కులాలు సామాజికంగా ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి కులాలు బీసీలలో ఈ 5 కులాలు మరి మీరు గౌడ్కి ఇచ్చారు, మీరు ముదిరాజుకి ఇచ్చారు, పద్మశాలికి ఇచ్చారు, మరి మా యాదవులకి మున్నూరు కాపులకి ఇవ్వాలి. అట్లాగే నోరులేని కులాలు అడగలేని కులాలు ఇలా బీసీలు ఉన్నారు, చాకలి మంగలి కుమ్మరి కమ్మరి లాంటి కులాలు ఉన్నారు, వాళ్ళు రాజకీయంగా చాలా బలహీనంగా ఉన్నారు. మీరు కమ్యూనిటీ డిక్లరేషన్లో భాగంగా మీరు ఏమన్నారంటే ఎంబీసీలకు కూడా మంత్రిత్వ శాఖ ఇస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా బసవరాజు సారయ్య మంత్రిగా ఉన్నాడు. మరి ఈరోజు ఏమైంది, మీకు రోగం పుట్టిందా, పక్షవాతం వచ్చిందా, ఎందుకు ఎంబీసీలు కనిపిస్తలేరని చెప్పేసి ఇవాళ మేము రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాం. రాహుల్ గాంధీ నీకేమైంది, నీ కళ్ళు గుడ్డోడైనా నువ్వు, పైకేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, ఇలా ఈ రాష్ట్రం కనిపిస్తలేదా, లేకపోతే రేవంత్ రెడ్డి నీ మాట వింటలేడా, మోడీ మాట వింటున్నాడా, మరి ఆయన మనువాదానికి బలపరుస్తుండా, ఇక్కడ రాజ్యాంగాన్ని అమలుపరుస్తుండా, మీరు తెలుసుకోవాలని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాం. అందుకోసం మేము ఒకటి చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రం అగ్గిగుండం అయితే అని చెప్తా ఉన్నాం. మీరు అనుకుంటున్నారు ఏం చేస్తారు వీళ్ళకి యాదవులని, ఏం చేస్తారు బీసీలు అని చెప్పేసి. మొన్ననే మా మేకల రామరావు నాయకత్వంలో గొర్రెలను తీసుకుపోయిండ్రు. ఎక్కడికి? గాంధీ భవన్కి. బిడ్డ మేము తలుసుకుంటే సెక్రటేరియట్ కూడా తీసుకొస్తాం గొర్రెలని, మా ఆవుల్ని, మా బర్రెలని, మా దున్నపోతుల్ని తీసుకొచ్చి మొత్తం అక్కడనే మీరు, ఎందుకంటే కనీసం మేము మనసులో చెప్తుంటే మూగజీవాలనే చెప్తే మీరు ఇంటరేమని చెప్పేసి ఇలా మేము అక్కడ కూడా తీసుకొస్తాం. అవసరమైతే మేమంతా కూడా మీరు కనుక వచ్చే ఇప్పుడు క్యాబినెట్ విషయంలో మాకు యాదవులకు అవకాశం కల్పించకపోతే, మాకు మున్నూరు కాపులకు అవకాశం కల్పించకపోతే, ఎంబీసీలకు అవకాశం కల్పించకపోతే, మా బీసీ రిజర్వేషన్ ఇవ్వకపోతే, మీరు మా విద్యా ఉద్యోగ రంగంలో స్థానిక సంస్థలు మాకు రిజర్వేషన్ ఇవ్వకపోతే మేము మొత్తం కూడా గొర్రెలన్నీ తీసుకొచ్చి మీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులలో పెడతాం బిడ్డ అనుకుంటున్నారు. మీరు మీ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లలోకి తీసుకొచ్చి పెడతాము. అవసరమైతే రేవంత్ రెడ్డి ఇంటికి కూడా మా గొర్రెలను బర్రెలను తీసుకొచ్చి అక్కడనే ఉంటాము. నువ్వు ఎట్లా ఈ రాష్ట్రాన్ని పాలిస్తావో, ఎట్లా నడుపుతావో అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఒకటే చివరిగా చెప్తా ఉన్నాం, మేము ఇది అనుకుంటున్నారు మీరేమో ఏం చేస్తారు వీళ్ళని చెప్పేసి. ఈ రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది. మీరు కనుక చేయకపోతే మీరు దిగిపోతారా, మాకు మంత్రివర్గంలో అవకాశం ఇస్తారా లేదా అనే విషయంలో మేము తేల్చాల్సి వస్తుంది. మీరు దిగిపోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అందుకోసం మా డిమాండ్ ఏంటంటే, యాదవులకు మంత్రి పదవి ఇస్తావా, నువ్వు పదవి త్యాగం చేస్తావా? యాదవులకు మంత్రి పదవి ఇస్తావా, నువ్వు పదవి త్యాగం చేసి నువ్వు రాజీనామా చేసి వెళ్ళిపోతావని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ, నువ్వు మంత్రివర్గంలో మా మున్నూరు కాపులకు ఇస్తావా,
లేకపోతే ఇక్కడ ముక్కు నీళ్ళకు రాసి మా అంబేద్కర్ విగ్రహం దగ్గర ముక్కు నీళ్ళకు రాస్తావా అని చెప్పేసి రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నాం. రాహుల్ గాంధీ మా ఎంబీసీలకు మంత్రి పదవి ఇస్తావా, లేదంటే ఇక్కడ వచ్చి మా అంబేద్కర్ విగ్రహం దగ్గర ముక్కు నీళ్ళకు రాస్తావా అని చెప్పేసి మేము రాహుల్ గాంధీ గారిని హెచ్చరిస్తున్నాం. ఇవాళ అందుకోసమే మేము యాదవులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరందరూ కూడా పెద్ద ఎత్తున రేపు జూన్ 30వ తారీఖున జరగబోయే మరి యాదవుల ఆత్మగౌరవ సభని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మన ఆత్మగౌరవము, మన రాజకీయ భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు అని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పుడు మా మిత్రులు అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర నేషనల్ సెక్రటరీ రమేష్ యాదవ్ గారిని మాట్లాడాల్సింది కోరుతా ఉన్నాం. సభకు నమస్కారం. ఈరోజు ఈ సమావేశం ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీలో యాదవుల నిర్లక్ష్యం, యాదవులకు సముచిత స్థానం గురించి డిమాండ్ పెడుతూ ఈ పత్రికా సమావేశము మరియు 30 తేదీన జరిగేటువంటి కార్యక్రమానికి పోస్టర్ ఆవిష్కరణ. ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి రాజారాం యాదవ్ గారు, మేకల రాములు యాదవ్ గారు, గుడిగ శ్రీనివాస్ యాదవ్ గారు, బేరి రామచందర్ యాదవ్ గారు, గోవర్ధన్ యాదవ్ గారు, మేకల కృష్ణ యాదవ్ గారు, వాసుదేవ్ యాదవ్ గారు, పేరు పేరున అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటూ, మిత్రులారా, ఈరోజు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ అనగానే రాహుల్ చెప్పేటటువంటి జై సంవిధానంలో ఇదే విధంగా చెప్పబడేటువంటి అనేక వర్డ్స్తో పాటు సోషలిజం కూడా ఒక వర్డ్ ఉంది. ఆ సోషలిజం గురించి కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా పాటుపడతా ఉంది. ఏదైతేటువంటి సమసమాజన స్థాపన గురించి బ్యాంకుల జాతీయకరణ కానీ లేదా రాజాభరణల రద్దు కానీ అలాగే భూ సంస్కరణల చట్టంలో కానీ అనేకమైనటువంటి సమాజంలో ఒక పెను మార్పుకి కాంగ్రెస్ పార్టీ నాంది పలికింది, అమలుపరిచింది కూడా పటిష్టంగా. ఈరోజు చూస్తున్నటువంటి ఒక సోషలిజం సమాజానికి ఒక బలమైన పునాది కాంగ్రెస్ పార్టీ వేసింది. ఆ ఆశతోటే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పాలన నుంచి కొంత నిరాశకు గురైనటువంటి యాదవులు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు. ఎలక్షన్స్ అయిపోయినాయి, సంవత్సరం అయిపోతుంది, సంవత్సరం దగ్గరికి వస్తూ ఉంది. ఎన్నిక ద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ద్వారా మంత్రులు వారి అధికారాలను అనుభవిస్తూ ఉన్నారు, ఎమ్మెల్యేలను వాళ్ళ పదవిని అనుభవిస్తూ ఉన్నారు. మేము కూడా అడిగాం, గతంలో బీఆర్ఎస్ పార్టీ 5 ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది, ఒక ఎంపీ టికెట్ ఇచ్చింది, 5 కోట్ల నిధులు ఇచ్చింది, భవనానికి 5 ఎకరాల స్థలం కూడా ఇచ్చింది. దాంతోపాటు 20 నామినేటెడ్ పదవులు కింది స్థాయి దిగు స్థాయి కార్యకర్తలకు 20 నామినేటెడ్ పదవులు అంటే వాగ్దానం చేసింది. ముందు చెప్పిన అన్ని తీర్చారు, కిందిది 20 నామినేటెడ్ పదవులు అన్నిటివి తీర్చలేకపోయింది. ఈరోజు ఒక రకమైనటువంటి కంపారిజన్ ప్రారంభమైంది యాదవుల్లో. యాదవ్ సంఘ నాయకులుగా మా మీద ఒత్తిడి వస్తూ ఉంది. మేము క్షేత్రస్థాయికి వెళ్ళినప్పుడు అడుగుతా ఉన్నారు, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం 5 ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిందే, మరి కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది? ఒక ఎంపీ పదవి సంతోషం, అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇచ్చారు. ఈరోజు ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో ఆ నిర్ణయాలు మా మీద రుద్దుతా ఉన్నారే. ఒక 16% ఉన్నటువంటి యాదవుల మీద దాంట్లో మా పాత్ర ఎక్కడ ఉందంటని ప్రశ్నిస్తూ ఉన్నాం. మా ప్రాతినిధ్యం ఎక్కడ ఉందంటని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మాకు ఇచ్చిందే 2 టికెట్లు, మా దురదృష్టం మేము ఓడగొట్టుకున్నామా. కానీ మ్యాక్సిమం యాదవులు అయితే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు కదా, ఇది నిర్వివాద అంశం కదా. ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి కాంగ్రెస్ పార్టీని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, పునరాలోచించండి మీ విధానాన్ని. ఒక నమ్మకమైనటువంటి జాతి, ఒక నిజాయితీ కలిగినటువంటి జాతి ఈరోజు ఈ ప్రభుత్వ పరిపాలనలో మా భాగస్వామ్యం లేదు, మాకు భాగస్వామ్యం ఇయ్యండి అంటని అడుగుతా ఉన్నాము.
దాని గురించి పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మీద మాకు నమ్మకం ఉంది. అనిల్ కుమార్ గారికి మీరు పదవి ఇప్పించారు, ఎమ్మెల్సీ పదవి కూడా ఇప్పించండి. మీరు పూనుకొని కుల గణన జరిపించారు, దేశంలో ఈరోజు ఒక ఆదర్శవంతంగా నిలిచారు. మమ్మల్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారంటే ప్రశ్నిస్తా ఉన్నాం మేము. మీ నాయకత్వం పటిష్టం చేసుకోండి, యాదవులకు ఇవ్వండి. మేమేమి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళని మమ్మల్ని పిలిచి అడగమంటారు, మీ పార్టీలో ఉన్నటువంటి యాదవులను పిలిపించుకోండి. ఖచ్చితంగా వెంటనే చర్య తీసుకోమని చెప్తున్నాం. దీని మీద కాలయాపన చేస్తూ సమయాన్ని జరుపుకుంటూ చివరి ఎలక్షన్ సంవత్సరానికి వచ్చేటట్ల మేము వరాలు ప్రకటిస్తే మాత్రం యాదవులు అంత అమాయకులు కారు అని ఈ విధంగా తెలియజేసుకుంటున్నాం. సంవత్సరం అరగడిచిపోయింది విలువైన సమయం. స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి. మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి యాదవులు. ఈరోజు ప్రభుత్వం మాకేం చేసిందంటానంట. నాయకులుగా మేము జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. మాకు పదవులు ఇచ్చి ఎవరెవరికి ఏ పదవులు ఇస్తారో మీ నిర్ణయం. మా సూచనలు అడిగితే చాలా సంతోషం, మీరు నిర్ణయం తీసుకుంటే ఇంకా సంతోషం. యాదవులకు మాత్రం మీ పరిపాలనలో మాకు భాగస్వామ్యం ఇవ్వండి, లేదా యాదవులకు యాదవులలో జరుగుతున్నటువంటి అసంతృప్తి ఆగ్రహంగా మారే ప్రమాదం ఉంది. తస్మాత్ జాగ్రత్త అంటానంటాను కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం. మిత్రులారా, ఈరోజు పార్టీల వరాల పరంపరలో కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా వెనుకబడి ఉంది. ముఖ్యంగా వేరే వర్గాల గురించి నేను మాట్లాడను, మా యాదవుల గురించి మాత్రం తక్షణమే స్పందించాల్సిన సమయం వచ్చింది. ఎమ్మెల్సీ టికెట్ కావాల్సిందే, ఒక మంత్రి పదవి కావాల్సిందే, మీ పరిపాలనలో మా భాగస్వామ్యం ఉండాల్సిందని కోరుకుంటూ ఒక 20 నామినేటెడ్ పదవులు కాంగ్రెస్లో యాదవులకు ఇవ్వాల్సిందంటే ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు మా యాదవ రత్నం, మా పోరాట యోధుడు, మొన్ననే గాంధీ భవన్కి గొర్రెలు తీసుకుపోయి యాదవుల ఆగ్రహాన్ని ఢిల్లీ ప్రభుత్వానికి రాహుల్ గాంధీకి చెప్పినటువంటి మా మేకల రాములు యాదవ్ గారు యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మాట్లాడతారు. ఈనాటి మరి తెలంగాణ రాష్ట్రంలో 16% ఉన్న యాదవులకు మరి మంత్రివర్గంలో చోటు లేదనే కారణంతో ఇవాళ 30వ తారీఖు ఇందిరా పార్కులో యాదవుల ఆత్మగౌరవ సభను ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మా యాదవుల ముద్దుబిడ్డ బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ రాజారాం యాదవ్ గారికి, అదేవిధంగా అఖిల భారత యాదవ మహాసభ జాతీయ కార్యదర్శి రమేష్ యాదవ్ అన్నకు, మిగతా వారందరికీ గుడిగ శ్రీనివాసు బేరి అన్నకు, లోడంగ అన్నకు, మేకల కృష్ణ అన్నకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ముఖ్యంగా పత్రికా విలేకరులకు మా యాదవుల వాయిస్ తీసుకుపోవాలి ప్రభుత్వం దృష్టికి అని కోరుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని మరి తెలంగాణ రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గంలో అత్యధిక జనాభా కలిగిన 16% ఉన్న యాదవులకు మంత్రి పదవి ఇవ్వాలనేది మొదటి డిమాండు. అదేవిధంగా ఇవాళ స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు దాటినై ఇప్పటి వరకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ 10 సంవత్సరాల్లో కానీ మరి యాదవులకు మంత్రి పదవి ఉండేది. మరి ఇవాళ యాదవులందరూ గత ఎన్నికల్లో గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎత్తే ఇవాళ గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం యాదవులను విస్మరించి మోసం చేసి
ఇవాళ మరి యాదవుల అత్యధిక శాతం బీసీలో అత్యధిక శాతం ఉన్న యాదవులను మోసం చేసి మా మంత్రి పదవి ఇవ్వకుండా నాటకాలు ఆడుతున్నారు. మొన్ననే మీ జాతీయ యాదవ క్లబ్ పోరాట సమితి ఆధ్వర్యంలో గాంధీ భవన్ను గొర్రెలతోని కూడా ముట్టడి చేసి మా నిరసన తెలియజేసినాం. కాబట్టి నెంబర్ 1 తెలంగాణ రాష్ట్రంలో 16% ఉన్న యాదవులకు మంత్రి పదవి ఇవ్వాలి. అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయింది. ఇవాళ లక్షలాదిగా యాదవ పిల్లలు విద్యార్థులు ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, బీటెక్ చేసి రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఏర్పడ్డది. దీనికి కారణం ప్రభుత్వమే. ఆ రోజు మరి కాంగ్రెస్ పార్టీ మ్యానుఫ్యాక్చర్ చైర్మన్ దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఇప్పటి ఐటీ శాఖ మంత్రి, మరి మ్యానుఫ్యాక్చర్లో బడ్జెట్ తో కూడిన 5,000 కోట్ల బడ్జెట్ తో కూడిన యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అన్న పెద్ద మనిషి మరి ఇప్పటి వరకు మరి ప్రభుత్వం వచ్చి 20 నెలలు దాటినా ఇప్పటి వరకు కూడా మరి యాదవులకు యాదవ కార్పొరేషన్ ఇవ్వకుండా మొండి చేయి చూసుకుంటా మీరు యాదవులను ఇబ్బంది పెడతారు, జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాం. వెంటనే 5,000 కోట్లతోటి యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనేది మా రెండో డిమాండ్. అదేవిధంగా ఇవాళ జనాభా ప్రాతిపదికన జనాభాలో 16% ఉన్న యాదవులకు 3 ఎమ్మెల్సీలు ఇవ్వాలనేది కూడా ఈ సభ ద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పటి వరకు 32 కార్పొరేషన్లు ఏర్పడితే ఒక్క కార్పొరేషన్ కూడా మరి యాదవులు అర్హుడు కాదా రేవంత్ రెడ్డి గారు అనేది ఈ సభ ద్వారా మేము కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా రెండో విడత గొర్రెల పంపిణీ ఏమైంది? ఆ రోజు మీరు కాంగ్రెస్ పార్టీ మ్యానుఫ్యాక్చర్లో పెట్టింది కదా, మరి రెండో విడత గొర్రెల పంపిణీ కంటిన్యూ చేస్తా అన్న పెద్దలు రేవంత్ రెడ్డి ఎక్కడ పోయింది యాదవుల వినా? మీరెందుకు మమ్మల్ని మోసం చేసి మా ఓట్లతోటి గద్దెనెక్కి ఇవాళ యాదవులను మోసం చేస్తున్నారు? తస్మాత్ జాగ్రత్త. యాదవుల్లో అసంతృప్తి నెలకొన్నది 33 జిల్లాల్లో. మేము కన్నెర్ర చేస్తే మీరు తట్టుకోలేరు. మేము ముఖ్యంగా లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తున్నాం, మేము 30వ తారీఖున మరి ఇందిరా పార్క్ లో జరిగే యాదవుల మరి ఆత్మ గౌరవ సభను విజయవంతం చేయాలని మరి 33 జిల్లాల యాదవులకు మరి విజ్ఞప్తి చేస్తూ ఈ డిమాండ్స్ ఏంటంటే, నెంబర్ 1 యాదవులకు మంత్రి పదవి ఇవ్వాలి, రెండోది 5,000 కోట్లతోటి మరి కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ ను ప్రకటించాలి, మూడోది 3 ఎమ్మెల్సీలు ఇవ్వాలి, అదేవిధంగా నామినేటెడ్ పదవుల్లో జనాభా ప్రాతిపదికన మీరు ఇవ్వాలి. అదేవిధంగా మరి రాష్ట్ర కార్యవర్గంలో కూడా మాకు సమిత స్థానం ఇవ్వాలి. లేకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేషన్ లో మేము ఖచ్చితంగా ఓడగొడతామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మాకు అన్యాయం జరిగితే ఊరుకునే లేదు, అడుగడుగున అడ్డు తగులుతాం, మిమ్మల్ని తూర్పారబడతాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీని ఓడించి తీర్తామని ఈ సందర్భంగా మరి హెచ్చరిస్తూ, ఈ నెల 30వ తారీఖున ఇందిరా పార్క్ లో జరిగే మరి మా బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ గారి ఆధ్వర్యంలో జరిగే మరి యాదవుల ఆత్మ గౌరవ సభను 33 జిల్లాల యాదవులందరూ పాల్గొని వేలాదిగా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం. జై యాదవ్, యాదవుల ఐక్యత. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ రాములన్న. ఇప్పుడు ఇస్తామని ఒక్క నిమిషం, 2 నిమిషాలు అన్న, సమయం అయిపోతుంది కాబట్టి ఒక 2 నిమిషాలు మాట్లాడండి అందరూ. గోవర్ధన్ యాదవ్ గారు, లోడంగి గోవర్ధన్ యాదవ్ గారు. పత్రికా విలేకరులకు, మేము
మా కార్యక్రమాన్ని 30వ తారీఖు నాడు ప్రకటించిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం అన్ని నియోజకవర్గాలు తిరుగుతుంటే ఎంత బాధ అవుతుందంటే కాంగ్రెస్ నాయకులే లీడర్లే అన్న మేము రేపు జరగబోయే 30వ తారీఖు మేమే పెద్ద ఎత్తున కదిలిస్తాం. ఎందుకంటే ఆ రోజు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్కు అంజన్ కుమార్ యాదవ్ పనికొస్తాడు, ఇంకో యాదవ్ పనికొస్తాడు. కానీ మాకు మంత్రి పదవులకు, కార్పొరేషన్ చైర్మన్లకు, ఆఖరికి మార్కెట్ చైర్మన్లకు కూడా మేము అర్హులం కావా అని కాంగ్రెస్ కార్యకర్తలే పెద్ద ఎత్తున నిరసన జరుపుతున్న పరిస్థితి ఉంది. నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు నాకు తెలిసి మీ నాయకత్వాన మీ క్యాబినెట్న మా మూగ జీవాలు కూడా అంటే మా గొర్రెలు మేకలు కూడా నిరసన తెలిపే స్థితికి వచ్చిందంటే ఎంత బాధాకరమో నువ్వు ఆలోచించు. నువ్వే నిన్న పెట్టి అందరు అధికారులను ఏం చేస్తారని నువ్వు వాళ్ళని గర్జిస్తున్నావు. కానీ నువ్వు ఎంత గర్జించినా యాదవులకు గాక మంత్రి పదవి గాక ఇవ్వకపోతే ఇది ప్రారంభ సూచిక మాత్రమే. భవిష్యత్తులో రేపు 30వ తారీఖున జరిగే మా సభకు పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాలని పెద్ద ఎత్తున కదులుతున్నారు. ఆ 30వ తారీఖున జరిగే సభలో మేము యాదవులందరినీ చైతన్యం చేసి రేపు ఈ ఆత్మగౌరవ సభ కాదు, మా రాజకీయ భవిష్యత్తు సభగా మారబోతుంది. ఈ సభను ఖచ్చితంగా విజయవంతం చేయాలని అన్ని జిల్లాలున్న యాదవ సోదరులందరికీ, కుర్మ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి ఈ కార్యక్రమం మన ఇంటి కార్యక్రమంలాగా పెద్ద ఎత్తున కదిలి రావాలని ఈ పత్రికా సమావేశం ముఖ్యంగా తెలియజేస్తున్నాం. మేకల కృష్ణ యాదవ్ గారు, తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. 2 నిమిషాలు. మిత్రులారా, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా యాదవులు క్యాబినెట్లో లేని పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం. మరి గత ఎన్నికల్లో 53% అంటే అత్యధికంగా 53% ఓట్లు మరి యాదవులు కాంగ్రెస్ పార్టీకి వేసి వాళ్ళు అధికారంలోకి రావడానికి అండగా నిలబడినటువంటి కమ్యూనిటీ. మరి అలాంటి కమ్యూనిటీకి మంత్రి పదవి ఇవ్వలేదు, నామినేటెడ్ పోస్టులు ఇవ్వలేదు, కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వలేదు. కనీసం మొన్న వారు అనౌన్స్ చేసినటువంటి ఆఫీస్ బేరర్స్ దాదాపు 150 నుంచి 200 ఆఫీస్ బేరర్స్ అనౌన్స్ చేస్తే కేవలం 2 పోస్టులు ఇచ్చారు. వాళ్ళు ఎక్కడ కూడా అధ్యక్ష పదవి ఇవ్వలేదు. ఇంత అవమానకరంగా యాదవుల పట్ల మరి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని జాతీయ స్థాయిలో అవసరమైతే మేము రాహుల్ గాంధీని కూడా డెలిగేషన్ వెళ్ళి రాహుల్ గాంధీని కూడా కలిసేటువంటి ప్రయత్నం చేస్తాం. భవిష్యత్తులో వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సామాజిక న్యాయం అని చెప్పి అటు రాహుల్ గాంధీ ఇటు రేవంత్ రెడ్డి మరి మేము చెప్తే నమ్మరు ఇక్కడ యాదవులు అని చెప్పి సిద్ధిరామయ్యని తీసుకొచ్చి ఆయనతో అనౌన్స్ చేయించి ఇవాళ బీసీలను, యాదవులను, అన్ని వర్గాలను మోసం చేసినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. వెన్నుపోటు పొడిచినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఈ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు గనక మాకు రాజకీయంగా మాకు రావాల్సిన వాటను ఇవ్వకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా సత్తా ఏంటో చూపిస్తాం. 53% ఓట్లేసి మిమ్మల్ని అధికారంలోకి తెచ్చినాం. స్థానిక సంస్థల్లో మీ పార్టీని మా వాళ్ళు వదిలిపెట్టరు, తగిన బుద్ధి చెప్తారని హెచ్చరిస్తూ ఈ నెల 30న జరిగే యాదవుల ఆత్మగౌరవ సభను దిగ్విజయం చేయాలి, పార్టీలు సంఘాలకు అతీతంగా దిగ్విజయం చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. సభాధ్యక్షులు రాజారాం యాదవ్ అన్న మరియు యాదవ సంఘాల జేఏసీ నాయకులకు ఉద్యమ దండాలు. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ బుద్ధి మార్చుకుంటది అనుకున్నాం. మా పట్ల
వైఖరి మారింది అని నమ్మినాం. ఇవాళ అధికారంలో రానికి ఇవాళ మా ఓట్లతోటి ఇవాళను అధికారంలో చేపట్టడానికి మా సహకారం ఉన్నది. కానీ నమ్మించి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఉదాహరణ ఇవాళ పెద్దలు మాట్లాడిన అన్ని విషయాలు ఇప్పుడే కాదు, గత 78 సంవత్సరాల భారత స్వతంత్ర అనంతరం నుంచోని ఈ బీసీ సమాజాన్ని మొదట మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. రాజకీయ రిజర్వేషన్ల రాకుండా అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ. దాన్ని ఫాలో అయింది బీజేపీ బ్రాహ్మణ ఆధిపత్య పార్టీలు. మిత్రులారా, ఇలా బీపీ మండల్ కమిషన్ సిఫార్సులను అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. ఇక్కడ స్థానికంగా కూడా రాష్ట్రంలో కూడా ఇవాళ బీసీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ బీసీలను అన్ని రంగాలలో అణచివేసింది. ఇలా ఉదాహరణకు ఎన్నో మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ 16% కలిగిన యాదవ సమాజం ఇవాళ యాదవ సమాజాన్ని కూడా నిట్టనులోనే ముంచింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. మిత్రులారా, కాబట్టి యావత్ తెలంగాణ యాదవ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా, సమాజ్ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నువ్వు 42% కనుక రిజర్వేషన్ ఇవ్వకపోతే, మా వాటా యాదవుల వాటా ఎంత ఉన్నదో మీకు ఇవ్వకపోతే మేము గ్రామ గ్రామం తిరుగుతాం, కాంగ్రెస్ పార్టీని బొందబెట్టే విధంగా ఈ స్థానిక సంస్థల్లో ఓడించాలని మేము ఇక్కడి నుంచి మా యాదవ సమాజానికి పిలుపునిస్తున్నాం. మిత్రులారా, కాబట్టి ఈ నెల 30వ తారీఖున జరిగే మా యాదవ ఆత్మగౌరవ సభ విజయవంతం చేయాలని యావత్ తెలంగాణ రాష్ట్ర యాదవ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా. జై భీమ్. ఇంక ఇద్దరే, ఎందుకంటే మా సంఘాలు ఎక్కువ ఉన్నాయి. ఇది యాదవ సంఘాల జేఏసీ కాబట్టి కొంచెం మా వాళ్ళు ఆల్రెడీ బీజేపీ మిత్రులు 1:40 అప్ప చెప్పారు. ఒక్క నిమిషం మన బేరి రామచంద్ర యాదవ్. అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం యాదవుల ఆత్మగౌరవం పత్రిక మన పోస్టర్స్ రిలీజ్ కార్యక్రమానికి వచ్చినటువంటి యాదవ్ బంధుమిత్రులు జేసీ సోదరులందరికీ, రాజారాం యాదవ్ గారికి, మన మేకల రామలన్న గారికి, రమేష్ అన్న గారికి, మన గోవర్ధన్ అన్న గారికి, సీనన్న గారికి, మిగతా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి 30వ తారీఖు జరగబోయే యాదవుల ఆత్మగౌరవ సభని విజయవంతం చేయాలని 119 నియోజకవర్గాల నుండి యాదవులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఏదైతే దొంగ వైఖరి యాదవులని మోసం చేస్తుంది, యాదవులకు రావాల్సిన వాటా ఇవ్వట్లేదు కాబట్టి దాని మీద పెద్ద ఎత్తున యాదవులను గర్జించి ఒక ప్రభుత్వం మీద తిరుగుబాటు జెండా ఎగరేయబోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా యాదవులంతా పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరుతూ, మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉండి మరి యాదవులకు పదవులు ఇవ్వాల్సిందిగా కోరుతూ, రాబోయే ఇంకా 2-3 పదవుల్ని దగ్గర పెట్టుకున్నావు రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికైనా మీరు సోయి తెచ్చుకొని మా యాదవులకు మంత్రి పదవులు స్థానం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. జై యాదవ్. అందరికీ నమస్కారం. ఈ నెల 30వ తారీఖు యాదవుల ఆత్మగౌరవ సభ ఏర్పాటు ఇందిరా పార్కులో ఏర్పాటు చేయబోతా ఉన్నాం. కావున 33 జిల్లాల అధ్యక్షులు మరి యాదవులు పెద్ద ఎత్తున తరలి రావాలని నేను కోరడం జరుగుతూ ఉంది. కావున మరి యాదవులకు జరుగుతున్న అన్యాయంపై మరి క్యాబినెట్లో మంత్రి పదవి లేకపోవడం, మరి నామినేటెడ్ పోస్టులు ఏర్పాటు చేయకపోవడం, కావున ఇవన్నిటిపైన ఈ నెల 30వ తారీఖు పెద్ద ఎత్తున యాదవుల ఆత్మగౌరవ సభ ఇందిరా పార్కులో ఉంటుంది. బిడ్డ రేవంత్ రెడ్డి, మేము తలుచుకుంటే మీరు పరారైపోతారు. కావున మా యాదవులకు మంత్రి పదవి ఇవాళ చోటు కల్పించలేదు కాబట్టి తెలంగాణ ఏర్పడిన కానుంటి. కావున ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మీరు మా యాదవులకు చిన్న పదవులు అంటే కింది స్థాయి పదవులు ఇచ్చి పై స్థాయి పదవులేమో మీరు అనుభవిస్తున్నారు. కావున మేము ప్రధాన డిమాండ్ యాదవులకు మంత్రి పదవి మరి అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు కల్పించాలని కోరడం జరుగుతా ఉంది. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలకు అందరికీ, అదేవిధంగా ఈ నెల 30 తారీఖు నాడు ఇందిరా పార్కులో జరిగే యాదవ ఆత్మగౌరవ సభని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల నుండి పెద్ద ఎత్తున సంఖ్యతో కదిలి రావాలని, అదేవిధంగా ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి వల్ల ఈరోజు మేము ఈ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
30 తారీఖు జరిగే ఏ సభ అవుతుందో అది దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాను. చివరి మిత్రుడు మా యంగ్ నీ లీడర్ మధు, గంగుల మధు. సభ అధ్యక్షత వహిస్తున్న మా రాజారాం యాదవ్ అన్న గారికి, అదేవిధంగా యాదవ్ జేఏసీ నాయకులందరికీ, అదేవిధంగా పాత్రికేయులకు ఉదయపూర్వక నమస్కారాలు. అయితే ఈ నెల 30న జరగబోయే యాదవుల ఆత్మగౌరవ సభను మన యాదవులందరూ విజయవంతం చేయాలని నేను కోరుకుంటున్నాను. పిలిస్తే కాదు తెలిస్తే రావాలి. మన యాదవులు మన కోసం జరిగే పోరాటంలో మనమే పాల్గొనాలి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలని నేను గుర్తు చేస్తూ అయితే ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. ఈ తెలంగాణ ఉద్యమంలో మా యాదవుల పాత్ర చాలా కీలకం. ఎవరైతే రండి, మా రాజారాం యాదవ్ అయితే ఏంది, దూదిపేట బాలరాజు యాదవ్ అయితే ఏంది, అదేవిధంగా పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాస్ కావాలంటే ఆనాడు ఆంధ్ర ఎంపీలు ఎన్నో కుట్రలు అన్నిర్రు, పెప్పర్ స్ప్రేలు పెట్టిర్రు. వీటన్నిటి కుట్రలు ఛేదిస్తూ పార్లమెంట్ లో పొడియం దగ్గరికి ఆంధ్ర ఎంపీ అని పోకుండా ఒక అంజర్ కుమార్ యాదవ్ అడ్డం రాలేదా? మరి కాంగ్రెస్ పార్టీలో ఈ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిందంటే అందులో మా యాదవుల పాత్ర, మా అంజన్న పాత్ర లేదా అని అడుగుతున్నా నేను. మరి మా అంజన్న చాలా సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ పార్టీలో, అదేవిధంగా ఆయనతో పాటు చాలా మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఎంపీ ఉండు కాబట్టి అప్పటి కాలంలోనే చెప్తున్నాను. అలాంటి సీనియర్ పర్సన్స్ కి మీరు గుర్తించకుండా, యాదవులను గుర్తించకుండా మీరు ముందు పోతే ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లలో స్థానిక సంస్థల్లో రఫ్ఫా నీకు ఓట్లతో సమాధానం చెప్తారు మా యాదవులని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు.